గుడ్ మార్నింగ్. ఈరోజు ఊటీలోని బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్లోకి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ వెదర్ బాగా నైస్గా ఉంది. ఇక్కడ చూడడానికి డిఫరెంట్గా ఉన్నాయి ఆ చెట్లు, మొత్తం రకరకాల చెట్లన్నీ ఉన్నాయి. క్లైమేట్ కూడా బాగుంది. చూడండి, చూసి కెన్ హ్యావ్ ఎ లుక్. ఇక్కడ ఏదో ఫిరంగి పెట్టినారు. మా రాయబెట్టి కాడ చూడవచ్చు. ఏదో లేక్ ఉంది, లేక్లో లోటస్లు ఉన్నాయి. లేక్ ఓకే, రండి చూద్దాం గార్డెన్ లోపల ఏమున్నాయి. గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ 1948. క్రియేటర్ ఆఫ్ గార్డెన్ విలియం గ్రాహం. మొత్తం ఆ లాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎంత ఉంది, డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడ. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ గార్డెన్. వాట్ ఈస్ దేర్? ఇది బొటానికల్ గార్డెన్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బోర్డులో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు చూడండి. అంటే ఊటీలో ఇక్కడ మెయిన్ ప్లేస్, విజిటింగ్ ప్లేసెస్ చూసేటివి ఇక్కడ ఉన్నాయి. చూసి ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పార్క్లోకి రాగానే మనకు రోడ్స్ ఉంటాయి. స్ట్రైట్గా రోడ్డుకు పైకి వెళ్ళే రోడ్లు, సైడ్ వెళ్ళే రోడ్లు. ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్తాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం. ఎక్కడేమో చూసుకుంటా. మొత్తం ల్యాండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు. అంత పచ్చగా గ్రీన్గా ఉంది. గ్రీన్ మ్యాట్ వేసినట్లు ల్యాండ్ మెయింటైన్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. కొద్దిగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు వర్షం వల్ల కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గించుకుంటున్నారు. ఇదంతా ల్యాండ్ అనమాట. ఇక్కడ మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఇట్లా ఉంటారు ఫ్యామిలీస్ అంతా, ఫ్రెండ్స్తో ఇట్లా వచ్చినప్పుడు. ఇవన్నీ చెట్లు అనమాట, గ్రీన్గా ఉంటారు. డిఫరెంట్గా ఉన్నాయి చెట్లన్నీ. ఆ పేర్లు మనకు అంత ఐడియా లేదు. ఆ నేమ్ బోర్డులు వచ్చారు. ఈచ్ ఒక ట్రీ మీద అది ఏం చెట్టు, అది ఏం ట్రీ అనేది రాసి పెట్టారనమాట. స్పెసిఫిక్ కావాలంటే చదువుకోవచ్చు అక్కడికి వెళ్ళి. అంతే. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదన్నమాట పార్క్. బాగానే ఉంది, నీట్గా. మార్నింగ్ వచ్చాం. కొంచెం షేప్స్ ఒక టైప్లో షేప్ చేసి పెట్టరు. ఏంటో మా పిల్లలకి అర్థమవుతుంది అది ఏం షేప్. ఇక్కడ శివుడు లింగాకారం, శివలింగం ఆకారంలో డిజైన్ చేస్తారు. ట్రీని అట్లా కట్ చేసి పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్పైసెస్ మనకు అంత ఐడియా లేదు. ఇట్లా ఏమేమి ఉంటాయి, ఈ పూలు చాలా ఉన్నాయి వీటిల్లో. ఇలాగా కొంచెం షేపులు చేసి పెట్టారు అనమాట ఆ ఎంట్రీకి అట్లా. ఇవన్నీ లోపల కుండీల్లో పెట్టారు ఆ ఫ్లవర్స్ అన్నీ. ఆ డిఫరెంట్ ఫ్లవర్స్. వాటి మనకు అంత తెలియదు. ఈ రకాల పైన ఉంటాయి స్పైసెస్. డిఫరెంట్గా స్పీసీస్ ఉన్నాయి. ఎక్సోటిక్ ఉండేటి డిఫరెంట్గా ఉన్నాయి. ఇండోజినియస్గా ప్లాంట్స్ ఉన్నాయి, స్రబ్స్ ఉన్నాయి, ఫెమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ హెర్బల్ ట్రీస్ ఉన్నాయి, బోన్సాయి ప్లాంట్స్ అంటే చిన్న ఇట్లా డెవలప్ చేస్తారు. డిఫరెంట్ బొటానికల్ గార్డెన్ అంటే అవే కదా, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, వెరైటీ ఆఫ్ ట్రీస్, ఆ హెర్బల్, ఇంకా ఏమన్నా కొత్త ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు అనమాట. ఇవన్నీ చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్. చూడడానికి బాగున్నాయి, కానీ మనం అవన్నీ పేర్లు తెలుసుకునేంత లేదు. కొన్ని వేళల్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ చూడమంతే. ఇంకా మధ్యలో వెళ్ళి అన్నీ చూస్తున్నారు కదా, కిలో అడ్డం వస్తున్నారు. ఇలా అనమాట చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను.
కలర్ఫుల్గా ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కొన్ని ఆల్రెడీ కొన్ని మనకు తెలిసినవి, కొన్ని చూడడమే కానీ వాటి పేర్లు మనకు తెలియదు అనమాట. డాఫోడిల్స్ టైప్ అట్లా ఎల్లో, పింక్, రెడ్ అన్ని రకాలు ఉంటాయి. ఒక రకం కాకుండా అన్ని కలర్స్ ఉన్నాయి. కలర్స్ మిక్స్ చేసి డిఫరెంట్గా అన్నట్టు. ఇవి చామంతులు ఏమంటారు, చామంతులు పెట్టారు ఇక్కడ. ఇంకా మిగతా అన్నీ ఆ ఫ్లవర్స్ నాకు ఐడియా లేదు, కానీ డిఫరెంట్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు, డిఫరెంట్ యూరోపియన్, ఇండియన్ అట్లా డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించి అట్లున్నాయి ఫ్లవర్స్. అదనమాట. చూడండి ఇట్లా ఫ్లవర్స్ నీట్గా బాగా సెట్ చేసి కుండీలో పెట్టి దాన్ని ఒక ఆర్గనైజింగ్గా పెట్టారు, స్ట్రైట్గా పెట్టారు. మనం వాటిని చూసుకుంటూ వెళ్తూ ఉండడం అనమాట. అదేనమాట అక్కడికి షేప్గా పెట్టారు నీట్గా. ఇది చూద్దాం, ఇట్లా లోపలికి వెళ్దాం. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? సన్ఫ్లవర్స్ ఉన్నాయి. చూద్దాం, సన్ఫ్లవర్స్కి వెళ్దాం. ಇದು నైస్ ఫ్లవర్స్. ఎక్కువలే అవి వాడిపోయినాయి, థిక్నెస్ లేవు. డేరా పూలు, సన్ఫ్లవర్ కాదు. ఒక టైప్. చూద్దాం, ఇంకా అటు సైడ్ వెళ్తే అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్ చూపిస్తాను. రౌండ్గా షేప్ చేశారు దీన్ని. నైస్. అక్కడి నుంచి చూస్తాం. అక్కడి నుంచి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. చూడ ఫ్లవర్స్ అని చూడండి. నిన్న అక్కడ కర్ణాటక సెరికల్చర్ గార్డెన్ ఉంది కదా, సేమ్ అట్లా ఫ్లవర్స్, కానీ ఇక్కడ ఓపెన్గా పెట్టారు. అక్కడ లోపల పెట్టారు, కానీ పాలీ హౌస్ మాదిరి పెట్టి ఇక్కడంతా ఓపెన్లో పెట్టారు. ఇక్కడంతా ఇది బొటానికల్ గార్డెన్లో ఉండేది ఈ వ్యూస్ అనమాట. డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఇట్లా రకరకాల ఫ్లవర్స్. ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ. చూస్తున్నారు ఎల్లో ఫ్లవర్స్. వైట్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, వైట్. నచ్చి ఇక్కడ ఏదో గ్లాస్ హౌస్ ఉంది, చూద్దాం. నేను లోపలికి వెళ్తే గ్లాస్ హౌస్లో ఇంకా ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ ఎన్నో ఉన్నాయి కదా నాగజముడు. ఎక్కువ కర్ణాటక వాళ్ళ అగ్రికల్చర్లో ఇంకా బాగున్నాయి. ఇక్కడ చెత్తగా అంత మెయింటెనెన్స్ లేదు తమిళనాడు గవర్నమెంట్. బట్ కర్ణాటక వాళ్ళు చాలా బాగా చేశారు. నిన్న వీడియోలో చూసాను కదా, కర్ణాటక సెరికల్చర్ ఆ వీడియోలో పెట్టిన చూడండి. డిఫరెంట్ జమ్ములు టైప్, ఇటు నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, నాగదారి అవన్నీ. ఇక్కడ అంత మెయింటెనెన్స్, ఈ గ్లాస్ హౌస్ అన్నారు కానీ పెద్దగా మెయింటెనెన్స్ లేదు ఇక్కడ. అక్కడ పాలియో సంథింగ్ అట్లా పెట్టారు, బాగానే ఉంటుంది. అది ఇక్కడంతా ఎగ్జాటిక్ టైప్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని. ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టారు పూలు డిఫరెంట్గా, కొన్ని ముళ్ళతో ఉండే పూలు, డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని. కాబట్టి గ్లాస్ హౌస్ అని పెట్టారు. ఇక్కడ గ్లాస్ హౌస్లో ఎన్ని పెట్టారన్నమాట. మామూలుగా గ్లాస్ హౌస్ అని చెప్పారు కానీ అంత మెయిన్ తక్కువే ఉంది. కర్ణాటక హార్టికల్చర్లో అంత ఇక్కడ సీజన్ కాదేమో, కొద్దిగా తక్కువ, అంత డ్రైగా ఎండిపోయినట్లు ఉన్నాయి కొద్దిగా. చూడడానికి కొంచెం బాగానే ఉన్నాయి ఇప్పుడు, కానీ కింద కొద్దిగా డ్రైగా ఉన్నట్లా. ఇదేదో సిల్వర్ ఏదో అంట దాని పేరు, చెట్టు డ్రై అట్లా టైప్లో ఉంది దాకంతా. ఏమన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా అది ఇక్కడంతా డిఫరెంట్ ఫ్లవర్స్, హెర్బ్స్, కొన్ని ఇంకా వనమూలికలకు సంబంధించి అట్లా ఉన్నాయి కొన్ని. ఇంకా ముళ్ళ చెట్లు టైప్లో ఉన్నాయి ఇవన్నీ ఫ్లవర్స్, డిఫరెంట్. యాక్చువల్గా 18th centuryలో యూరోపియన్ సెటిలర్స్ స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళకి వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ పండించి అందరికీ ఇచ్చేవాళ్ళనమాట ఇక్కడ నుంచి. తర్వాత బ్రిటిషర్స్ దాన్ని కొద్దిగా వాళ్ళకు ఇట్లా డొనేషన్ కలెక్ట్ చేసి, తర్వాత మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసి వేరే చెట్ల ట్రీస్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ నాటారంట. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత ఇంకా 100 సంవత్సరాలు బాగా డెవలప్ చేసి దీన్ని మంచి గార్డెన్గా డెవలప్ చేశారు. యాక్చువల్లీ ఇదన్నమాట హిస్టరీ. ఒక 100 సంవత్సరాల ముందు నుంచి ఉంది ఇది. మొత్తం 55 ఎకరాలు ఉంటుంది అన్నమాట ఈ బొటానికల్ గార్డెన్. ఊటీలోని బొటానికల్ గార్డెన్ 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది మెయింటైన్ చేసుకుంటూ దీన్ని ఇంకా అట్లా డెవలప్ చేస్తారన్నమాట. హెర్బ్స్, డిఫరెంట్ వనమూలికలు, రకరకాల చెట్లన్నీ ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇంకా అట్లా ఇప్పుడు గార్డెన్గా ఇట్లా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ షేప్స్ నీట్గా కట్ చేశారు చూడండి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ. ర్యాబిట్స్ అట్లా, కొన్ని టార్టాయిస్ టైపు, కొన్ని ఇంకా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అవన్నీ. ఆ ప్లాంట్స్ని అట్లా కట్ చేసి, హెర్బ్స్ని కట్ చేసి అట్లా డెవలప్ చేశారనమాట. చూడడానికి చాలా బాగున్నాయి ఇక్కడ. అదనమాట ఇవంతా చూసుకుని చెట్లు. ఇంకా దూరం నుంచి వ్యూ బాగుంది. ఆ దొడ్డబెట్ట పీక్ పోతాం కదా, ఈ దారిలో అనమాట. ఆ పీక్ పోయే దారిలో వస్తుంది అన్నమాట. ఇది బాగా డెవలప్ చేసి పెట్టారు ఇదంతా. చూస్తున్నది ఇట్లా. ఈ షేప్స్ బాగున్నాయి, చూసేకి నైస్గా ఉన్నాయి. ఈ చెట్టు చూడు డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు చూడలేదు ఇట్లా చెట్టు. ఇవంతా ల్యాండ్ అంతా మెయింటైన్ చేస్తారు. పెద్ద ఓక్ ట్రీస్ టైప్లో డిఫరెంట్ ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా పైగా స్టెప్ బై స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళడం పైకి అన్నమాట. అలా చూసుకుంటూ పైకి ముందుకు వెళ్తూ ఉన్నాను. డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అంతా. ఈ పెద్ద చెట్లు చూడు, భారీ వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. ఇది కలబంద అనుకుంటా. ఇక్కడ అన్ని ఎగ్జాటిక్స్ అన్నీ ఉతాను పెట్టారు చిన్నగా. ఎల్లోగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్. కాకపోతే అలా చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. డిఫరెంట్గా ఉన్నాయి. మనం తెలిసి ఉంటే ఐడెంటిఫై చేయొచ్చు, లేదా చూసి వెళ్ళిపోతున్నాం అంతే. మనకు అంత స్పెసిఫిక్గా తెలియదు కాబట్టి ఆ పేర్లన్నీ.
ఇక్కడ ఎవరు ఉన్నారు చూడు. ఎవరండి మీరు? ఓకే, ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మామూలు గార్డెన్ ఈవినింగ్ టైం అటు బాగుంటుంది, కానీ వర్షం పడి మొత్తం కొంచెం బురదగా ఉంది. సో ఇండియా మ్యాప్ బెటర్. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది సరుగుడు చెట్టు అనమాట, అశోక్ చెట్టు అట్లాంటిది. ఏంటంటే పేర్లు ఉన్నాయి డిఫరెంట్గా, మనకు అంత ఐడియా లేదు. మీరు ఐడెంటిఫై చేసుకోండి మీకు తెలిసి ఉంటే. ఇక్కడ బొటానికల్ ఏమంటారు వాటిని, వృక్షశాస్త్రమా ఇంగ్లీష్లో మర్చిపోతుంది, బొటానికల్ సైన్స్ వాళ్ళకైతే అర్థమవుతుంది, మనకు అంత బయాలజికల్. జనాలు ఎక్కువ పైకి పోతున్నారు. ఇంకా చూద్దాం ఇంకా పైన ఏముందో. ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ది లోగో వేసి పెట్టారు. ఇక్కడ పైకి పోతున్నారు జనాలంతా. ఏముంది అక్కడ? ఇది ఓవర్. আমি এইটা কিনতে ভুলে গেছি, শুধু লাঠিটা কিনতে ভুলে গেছি। అంతే, ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ డేరా పూలు, నెక్స్ట్ స్టెప్ పైకి వెళ్దాం. పైన ఏముందో చూసి ఐడియా. ఇక్కడ ఏదో రాసింది ఇటాలియన్ గార్డెన్. ఓ గుడ్. వ్యూ పాయింట్ ఉంది అక్కడ, అలా అటు పైకి పోవాలన్నా. ఇక్కడ డేరా పూలు పెట్టినప్పుడు
ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు వెళ్ళారు అంటే జస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చి அங்கேருந்து வந்து ஒரு டாய்லெட் பார்த்தீங்கன்னா அங்கேருந்து நேராக அப்படியே மேலே ஏறணும்.
అంతా పెద్ద పెద్ద చెట్లు, వాతావరణం చల్లగా ఉంది. భారీ వృక్షాలు ఎక్కడ చూసినా అమ్మ. బొటానికల్ గార్డెన్ ఇక్కడికి ఫినిష్ చేసుకొని ఇంక నెక్స్ట్ ఎక్కడ చూడాలి, నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళి చూద్దాం. మనమే ఉంటుంది కానీ టైం చేంజ్ చేసుకుని ఒక ఫోర్ డేస్ ఉంటేనే మొత్తం అన్ని లొకేషన్లు కవర్ చేయొచ్చు. ఇప్పుడు మాకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ మెయిన్ చూసుకున్నా. పైగా ఈ వీడియోలో ఏమంటే స్పెసిఫిక్గా పెడుతున్నాను, మొత్తం ఊటీ అని పెట్టకన్నా అంతా చాలామంది ఏం చేస్తారంటే మొత్తం మిక్స్ చేసి పెట్టేస్తుంటారు. స్పెసిఫిక్ ప్లేస్ వైజ్ నేను పెడుతున్నాను, ఎందుకంటే చాలామంది చూడలేనప్పుడు డీప్గా చూడొచ్చు అనమాట. ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి మొత్తం అవన్నీ చూస్తే కవర్ చేస్తే ఐడియా అవుతున్నట్టు. వ్యూస్ రాకుండా పర్లేదు, చూసినా కనీసం ఐడియా వస్తుంది. ఏమన్నా ఊటీ రాకుండా ఉంటుందా వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చూసిన వాళ్ళకి పెద్దగా వాళ్ళకి ఏం అనిపించదు, కానీ జస్ట్ ఉన్న వాళ్ళకి అంత. రకరకాల చెట్లు. బంతిపూల మాదిరి ఉన్నాయి, మంచి వైట్ కలర్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అవి చూస్తున్నారు ఇవన్నీ.
ఇది బొటానికల్ గార్డెన్ మొత్తం ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. 1 అవర్లో మొత్తం కవర్ చేస్తాను ఈ వీడియోలో. అంతా కొన్ని ఫ్లవర్స్ ట్రీస్ మొత్తం దాన్ని వీడియో చేయడం జరిగింది. సో ఇంతటితో ఈ లొకేషన్ క్లోజ్ చేస్తుంది, బొటానికల్ గార్డెన్ వీడియో. ఇంకా మిగతా లొకేషన్స్ డిఫరెంట్గా సపరేట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, చూడండి. సో బొటానికల్ గార్డెన్ వీడియో ఇప్పటితో ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.